పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారా లేదా ఈ విషయంపై ఆయనకే క్లారిటీ లేదు. రోజుకో మాట చెప్తూ జనసేన వర్గాలను కూడా గందరగోళాల్లోకి నెట్టేస్తున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేసే విషయంపై పవన్ కళ్యాణ్ ఇంకా తర్జనా భర్జనా పడుతున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీ నాయకత్వం తనను ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పిందని, కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తానని ప్రకటించారు పవన్. ఒకవేళ అమిత్ షా చెప్తే కాకినాడ ఎంపీగా తాను పోటీ చేస్తానన్నారు. ఇక తన సీటుకు ఎవరు ఎసరు పెట్టద్దంటూ ఉదయ్ను పవన్ కోరటం గమనార్హం. పవన్ కామెంట్స్ తో జనసేన వర్గాలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఉదయ్ ఎంపీ క్యాండిడేట్ గా పంపిస్తాను. లేదు మావాడు నాకు ఎసరు పెట్టవు కదా భవిష్యత్తులో. ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయ్ని అడిగి స్వాప్ చేసుకుంటాం ఇద్దరం. ఉదయ్ని ఎంపీ క్యాండిడేట్ గా పంపిస్తాను. లేదు మావాడు నాకు ఎసరు పెట్టవు కదా భవిష్యత్తులో. ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయ్ని అడిగి స్వాప్ చేసుకుంటాం ఇద్దరం. జనసేనాని వ్యాఖ్యలపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చూస్తూ ఉన్నాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. ఒక పార్టీకి అధినేత అయినా కానీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఏ హోదా కోసం పోటీ చేయాలన్న విషయంలో ఇంకా ఆయనకే స్పష్టత లేనట్లుగా ఆయన మాటలు చూస్తే తేటతెల్లం అవుతుంది. ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి, జనసేన నేతలు ఏమనుకుంటున్నారు? అనుశ్రీ, జనసేన పార్టీ నాయకత్వాన్ని, కార్యకర్తల్ని మరొకసారి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గందరగోళంలోకి నెట్టేశారు. ఇప్పటికీ తన పోటీ పైన స్పష్టత లేదన్న అంశం ఈరోజు మరొకసారి రుజువైంది. పవన్ కళ్యాణ్ గతంలో పిఠాపురంలో పోటీ చేస్తామని కొద్ది రోజుల కిందట ప్రకటించినప్పటికీ కూడా పిఠాపురంలో వస్తున్నటువంటి వ్యతిరేకత, అక్కడ సర్వేల్లో తేటతెల్లం అవుతున్నటువంటి వాస్తవ పరిస్థితి, అక్కడ ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులు, మరొక వైపు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మ అక్కడ చేస్తున్నటువంటి రాజకీయం, వీటన్నిటికీ భయపడి మళ్ళీ పవన్ కళ్యాణ్ మాట మార్చారు అన్న ఒక చర్చ జనసేనలోనే సాగుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు పిఠాపురానికి సంబంధించినటువంటి కొందరు పార్టీలో చేరినట్టు తీసుకొచ్చారు. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఉదయ్ శ్రీనివాస్, ఎవరైతే టీ టైం శ్రీనివాస్ అంటారు, పవన్ కళ్యాణ్ కి వారాహి వాహనాన్ని విరాళంగా ఇచ్చినటువంటి ఆ ఉదయ్ శ్రీనివాస్ ని కాకినాడ ఎంపీగా అభ్యర్థిగా ప్రకటించారు. అయితే అంతలోనే ప్రకటించినటువంటి కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ నన్ను బీజేపీ అధిష్టానం అమిత్ షా, మోడీ నన్ను ఎమ్మెల్యే, ఎంపీగా 2 చోట్ల పోటీ చేయమని అన్నారు. నేను మాత్రం ఎమ్మెల్యే పోటీ చేస్తానన్నాను. కానీ ఒకవేళ అమిత్ షా ఆదేశిస్తే, మోడీ ఆదేశిస్తే నేను మళ్ళీ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తాను, అప్పుడు ఉదయ్ శ్రీనివాస్ ని పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయిస్తానని చెప్పారు. సో ఇప్పటికీ కొద్ది రోజులే అయింది. ఇంకా పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న ప్రకటించింది స్వయంగా ఆయనే. ఓ రాజకీయ అధ్యక్షుడు అయి మళ్ళీ ఇంతలోనే వారం 10 రోజులు తిరక్క ముందే మళ్ళీ మోడీ చెప్తే లేదా అమిత్ షా చెప్తే నా నిర్ణయాన్ని మార్చుకుంటూ నేను ఎంపీగా వెళ్తానంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీ నాయకత్వాన్ని, కేడర్ను కూడా కన్ఫ్యూజన్ లో పడేశాయి. ఇప్పటికే భీమవరంలో ఇక్కడ పోటీ చేస్తానని ఒకరోజు సమావేశం పెట్టారు, కాకినాడ సిటీలో పోటీ చేస్తానని ఒకరోజు సమావేశం పెట్టారు, తాడేపల్లిగూడెంలో పోటీ చేస్తానని ఒకసారి సమావేశం పెట్టారు, చివరికి పిఠాపురంలో పోటీ చేస్తానని ప్రకటించారు. పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ స్థానంలో కూడా మళ్ళీ అమిత్ షా ఆదేశిస్తే నేను మళ్ళీ కాకినాడ ఎంపీగా వెళ్తాను, ఎంపీగా పోటీ చేస్తానంటూ ప్రకటన చేయడం పట్ల జనసేన నాయకత్వానికి ఉన్నటువంటి కేడర్ కూడా కనిపించింది. ఇప్పటికే పొత్తులో పవన్ కళ్యాణ్ అనుసరించిన తీరు పట్ల తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇప్పుడు మా పార్టీ అధ్యక్షుడే ఎక్కడ పోటీ చేస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితి ఉందని, ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడిందని జనసేన నేతలే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.